ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు. ఇది రికార్డులో ఉంది. ఏముంది? 2014 సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు. మరి ఎంత శాతం పెంచారు అప్పు? 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,40,000 అంటే 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు 10 లక్షల కోట్ల రూపాయలు. సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టలేని పరిస్థితి వీళ్ళకి, ఇన్ని అబద్ధాలు ఆడటానికి. ఇవాళ నేను రాస్తారు, క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ 10 lakh crore డెట్. ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు? ఇవాళ ఇది రికార్డు, ఇది ఆర్థిక శాఖ రికార్డులో ఉన్నాయి.